హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబరేట్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము బళ్ళారి సరౌండింగ్లో ఉన్నటువంటి ఊరు పేరన్నా శంకర్బండ్ సార్. శంకర్బండ్ అనే విలేజ్లో ఉన్నాము. సో రైతు వచ్చేసి మీ పేరన్నా? దానారెడ్డి. మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారు? 22 ఎకరాలు. 22 ఎకరాలు వేశారు. సో ఏమేమి వెరైటీస్ ఎంచుకున్నారు ఈసారి? ఇండోపై 10 ఎకరాలు, 12 ఎకరాలు డబల్ 531. బాగుందా మిరప పంట? మొత్తం ఇలానే ఉందా? ఇలాగే ఉంది సార్. ఇలానే ఉంది. సో ఇప్పుడు దీనికి ఏ మందు స్ప్రే చేశారు? ఇది మెటోజ్మెంట్ స్ప్రే చేశారు. ఎన్ని రోజులు అవుతా ఉంది స్ప్రే చేసి? 5 రోజులు సార్. ఈ పొద్దుటికి 5 రోజులు కరెక్ట్ గా. సో ఇక్కడ యాక్చువల్ గా బ్లాక్ థ్రిప్స్ అటాక్ అనేది ఎక్కువ ఉంది. నల్లి గానీ తామర పురుగు గానీ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉంది. సో దీనికి ముదురు ఎక్కువ ఉండేనా అంత ముందు? ఉంది సార్, ముద్ర ఎక్కువ ఉండే. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా మేలు సార్, పర్వాలేదు. బాగా ఎగిరి బాగా బిక్ అయింది. కొట్టుకోవచ్చు సార్, ఇది కొట్టుకోవచ్చు. ఒకసారి చూపియండి. ఇంత ముందు ఇది బాగా ముదురు ఉంది అని చెప్పేసి రైతు అంటా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ముదురు అనేది క్లీన్ అవుతా ఉంది, కొంచెం నీట్గా వస్తూ ఉంది. సో 5 days లో తామర పురుగు ఉండేనా అంత ముందు? ఉంది సార్, తామర పురుగు. ఎర్రనల్లి ఉండే, బాగా గజ్జి ముడుతుండేనా? సో అది క్లీన్ అయిందా? క్లీన్ అయింది సార్. ఓకే, చిగురు ఎలా అనిపిస్తా ఉంది? పర్లేదు సార్, బాగానే ఉంది. సైడ్ బ్రాంచెస్ కానీ చిగురు కానీ బాగానే. మరి మీరే స్ప్రే చేసుకున్నారా, ఇతర రైతులకు చెప్తా ఉన్నారా? లేదు, చెప్తా ఉన్నాం సార్. మా ఫ్రెండ్ చెప్పిన దానికే నేను ఫ్రై చేసిన సార్. ఏ ఫ్రెండ్ చెప్పాడు మీకు? సిద్ధనగౌడ్ అని చెప్పేసి డెమో ఇచ్చింటారు కదా సార్ మీరు. ఓకే. ఆయనకి ఎట్లా పనిచేసిందంట? బాగా పనిచేసింది. అంత ముందు ఏమన్నా స్ప్రే చేశారా మీరు? లేదు సార్. లాడియా స్ప్రే చేసిన. ఎప్పుడు చేశారు? అప్పుడు 20 రోజుల పైన సార్. 20 రోజుల పైన అయింది. అది బాగా పనిచేసిందా? బాగా పనిచేసింది. ఏమేమి తేడాలు గమనించినారు అది స్ప్రే చేసినప్పుడు? తేడా అంటే పెరుగుదల బాగుంది సార్ దాన్ని. ఓకే, ముడత కూడా పోతా ఉంది. పైన ముడత కింద ముడత పోతా ఉంది. అంటే నల్లి పోదు సార్ దానికి. నల్లి అంత ఎఫెక్టివ్ పోలేదా? పోలేదు మరి మిగతా వాళ్ళంతా నల్లి బాగా పోయింది? పోలేదు సార్, మాకు అంతగా పోలేదు. అది మరి పై ముడత కింది ముడత పోయిందంటే మరి అది పోయినట్టే కదా. నల్లి బ్లాక్ త్రిప్స్ పోతుందని మేము కూడా చెప్పలేదు సార్. బ్లాక్ త్రిప్స్ లాడియాకి పోదు. జస్ట్ తామర మీరు నల్లి అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ, అపార్థం చేసుకోవద్దు. ఎర్ర నల్లి ఉంటది, తామర పురుగుని కూడా మనం నల్లి అని చెప్పడం అలవాటు చేసుకున్నాం. కానీ అది బ్లాక్ త్రిప్స్, నల్ల తామర. అది వేరు, ఇది వేరు. లాడియాకి నల్ల తామర పోదు, ఎర్ర నల్లి పోతుంది, పై ముడత పోతుంది, కింది ముడత పోతుంది. అది కానీ బ్లాక్ త్రిప్స్ అయితే పోదు. సో మొత్తానికి అయితే మెల్టోజ్ స్ప్రే చేశారు. సాటిస్ఫైనా? సాటిస్ఫై అయింది సార్. ఓకే, ఇది ఎన్ని ఎకరాలు పెట్టింది మొత్తం? 6 ఎకరాలు పెట్టి సార్. 6 ఎకరాలు. మిగతా అంతా ఎక్కడ వేశారు? ఇక్కడ ఒక 8 ఎకరాలు ఉంది సార్. ఓకే, ఇది మంది 5 ఎకరాలు ఉంది. అక్కడ ఒక 2 ఎకరాలు ఉంది సార్. ఈసారి చిల్లి విస్తీర్ణం తగ్గిందా మీ దగ్గర? ఎక్కువ అయింది సార్, మా దగ్గర తగ్గింది సార్. ఓకే, వచ్చేసారి తగ్గుద్దా పెరుగుద్దా? ఏం సార్ చెప్పలేము. అది రేట్లు కొంచెం ఇప్పుడు ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఈసారి ఆశాజనకంగానే ఉంటాయి రేట్లు కూడా. రేట్లు పెంచితే రైతులు కూడా పెంచుకపోతారు సార్. బాగుండాలి, ఖచ్చితంగా రేట్లు ఉంటేనే రైతులకు మేలు జరుగుద్ది. ఈసారి ఇప్పుడిప్పుడే పెరుగుతా ఉన్నాయి, కొంచెం పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ అన్న. సరే, థ్యాంక్ యూ.